హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు. ఈరోజు పాలకూర టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు విధానం చూద్దాం. పాలకూర నేను ఇక్కడ 2 కట్టలు తీసుకున్నాను. దాన్ని నీట్గా కడిగి ఇలా కట్ చేసుకోవాలి చిన్న పీసెస్ కింద. పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదిగో చూడండి, కలర్ మారాక ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు మెత్తబడాలి. ఒకసారి కలిపేసుకుని కొద్దిగా పసుపు, సాల్టు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పాలకూర అంతా ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుందాము 5 మినిట్స్. ఇదిగో చూడండి, చక్కగా పాలకూర ఫ్రెష్గా ఉండడం వల్ల అందులోంచి వాటర్ వచ్చి మగ్గుతుంది. మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి. మనకి పాలకూర మగ్గిపోయి ఎంత అవ్వదండి, అందుకని కారం ఎక్కువ వేసామంటే మళ్ళీ ఘాటుగా ఉంటుంది కర్రీ. అందుకని చూసి కొద్దిగా వేసుకుంటున్నాను. మొత్తం బాగా కలిపేసుకుని మూత పెట్టి దగ్గరికి ఉడికించుకోవాలి. ఇదిగో చూడండి, మన పాలకూర కర్రీ రెడీ అయిపోయింది. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.